వెల్కమ్ టు అరబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచి మనం ఖచ్చితంగా ఒక ప్యూర్ మ్యాథ్స్లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. మీరు ఏం చేస్తున్నారంటే ప్రతి ఎగ్జామ్కి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి తెలుగు మీడియం విద్యార్థులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తెలుగులో క్లారిటీగా కంటెంట్ మన ఛానల్ నుంచి దొరుకుతుంది. ఓకేనా? ఆర్ఆర్బి ఎన్టీపీసీ తెలుగు స్టూడెంట్స్కి నేను మ్యాక్సిమం టెక్నామెట్రీలో ఒక 30 వీడియోస్ పోస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాను. ఓకేనా? బాగా చూడండి, 90% కంటెంట్ నేర్చుకొని 10% కంటెంట్ వదిలేస్తున్నారు కొందరు విద్యార్థులు. దీనివల్ల ఏమవుతుందంటే 1 మార్కు 2 మార్కుల్లో మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు అన్నమాట. ఓకేనా? ఫస్ట్ టైం మీరు కోచింగ్ తీసుకునే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సిలబస్ని స్టడీ చేయాలి. ఎవరైతే సిలబస్ని స్టడీ చేస్తారో టాప్ టు బాటమ్, తర్వాత మనం ప్రిపరేషన్ ప్లాన్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఒక టాపిక్ చదివేటప్పుడు ఆ టాపిక్లో ఏమేమి ఉంటాయి అనేది మనకి బాధ్యతగా తెలుసుకోవాలి. ఓకేనా? ట్రిగోనమెట్రీ, త్రికోణమితి అనగా ఏమిటి? త్రికోణమితి అంటే ఏమిటి? ఓకేనా? బాగా వినండి. ట్రై అంటే 3 అని, మెట్రీ అంటే మెజర్మెంట్, కొలత. ఓకేనా? అంటే ట్రికోనమిటీ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఒక లంబకోణ త్రిభుజమే. ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఇక్కడ 90 డిగ్రీస్ ఉండాలి, మిగిలిన 2 కోణాలు మొత్తం 90 డిగ్రీలు ఉండాలి. ఇది మీకు అర్థం కావాలంటే ప్లేలిస్ట్లో జామెట్రీ 15 వీడియోస్ పెట్టాను. దాంట్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి కూడా చెప్పాను, మీరు అక్కడ చూడండి. ఓకేనా? ఇది అంటే త్రికోణమితి డెఫినేషన్ చెప్తున్నాను. డెఫినేషన్ చూడండి, ఇది θ1, ఇది θ2, ఇది θ3. ఓకేనా? త్రికోణమితి అనగా భుజాలు మరియు కోణాల మధ్య గల సంబంధం. భుజాలు మరియు కోణాల మధ్య గల సంబంధం. ఓకేనా? ద బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 sides అండ్ ఇట్స్ యాంగిల్స్. ఓకేనా? ద బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ 3 sides అండ్ ఇట్స్ యాంగిల్స్. ఓకేనా? బాగా వినండి. ఇప్పుడు మనం ఇది ఏది లంబకోణ త్రిభుజం. ఏంటిది? లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ABC. ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? దిస్ ఈజ్ 90 డిగ్రీస్. ఓకే, మనకు తెలిసిందంటే ఇది కర్ణం, హైపోటనస్. ఇది కర్ణం, ఇది θ1 అనుకో, θ1, ఇది θ2. ఓకేనా? ఇది హైపోటనస్. దీనికి ఆపోజిట్ ఎదుటి భుజం, ఇది కర్ణం. ఓకే, ఇదేమవుతుంది? ఆసన్న భుజం, అడ్జసెంట్, ఆసన్న భుజం. ఓకే, బాగా వినండి. 3, 4, 5 అనేది ఒక పైథాగరస్ పేర్, పైథాగరస్ త్రయం. 3 square plus 4 square equal to 5 square. Side 1 square plus side 2 square equal to side 2 square equal to hypotenuse square. Okay, side 1 square plus side 2 square equal to hypotenuse square. ఓకేనా? వినాలి. మరి ఇలాంటి త్రయాలు ఎన్ని ఉన్నాయి, ఇలాంటి ట్రిప్లెట్ ఎన్ని ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. ఓకేనా? బాగా వినండి. 3, 4, 5. ఓకేనా? దీన్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుందా? 4, 5.
అబ్జర్వ్ ఫాలోయింగ్, అబ్జర్వ్ చేయండి ఫస్ట్. 5, 12, 13. దీన్ని స్క్వేర్ చేస్తే ఈ రెండు సమ్ వస్తుంది. కాలం చూడండి, 12 + 13 అంటే ఏంటి? ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంటే ఆ రెండిటి యొక్క స్క్వేర్స్ ఏమవ్వాలి? దీని స్క్వేర్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, 7, 24, 25. 7 స్క్వేర్ ఎంత? 7 స్క్వేర్ ఎంత? 49. ఈ రెండింటి మొత్తం 49. ఓకేనా? దీన్ని స్క్వేర్ చేస్తే ఈ రెండింటి మొత్తానికి సమానం అవ్వాలి. అంతే కదా? అంటే ఇదే కదా మనం చెప్పింది, అంతే కదా మా సైడ్ 1 స్క్వేర్ + సైడ్ 2 స్క్వేర్ = హైపోటెనస్ స్క్వేర్. ఇదే, కొత్తగా ఏం ట్రిక్ ఏం లేదు. దీని నుంచే మనం డెరైవ్ చేస్తాం ప్రతిదీ. అంతే కదా? రైట్? కరెక్ట్ అనేది. ఓకేనా? వినాలి. ఈ నెంబర్స్ ఏంటి నెంబర్స్ అంటారు? వీటిని ఆడ్ నెంబర్స్ అంటారు. ఏ నెంబర్లో? బేస్ సంఖ్యలు. ఈ నెంబర్స్ ఏమంటామో ఆడ్ నెంబర్స్ అంటారు. ఆడ్ నెంబర్స్. అలా ఆడ్ నెంబర్స్ అయితే దీన్ని ఎక్స్ అనుకోండి. ఓకేనా? ఇది చూడండి, x² - 1/2, x² + 1/2. ఓకే, ఇది పైథాగరస్ స్క్వేర్ అవుతుంది. రైట్? అర్థమైందా? x² - 1/2, x² + 1/2. ఓకేనా? రైట్ హియర్ 5 2 - -2, that is 12. This is 12. Okay, here 26/2, 13. Okay na? Okay, write as 7 as starting number. 7 square 49 minus 1, 48/2, 24, 25. ఓకేనా? ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి? నెక్స్ట్ యూ కెన్ టేక్ 9 as 9 square 81 minus 1, 80/2, 80 + 1 ఏంటమ్మా? చూడండి, 80/2 ఎంత? 40. 9, 40 and then 41. ఎందుకు 41? 81 + 1/2, 82/2. ఓకేనా? లైక్ దిస్. మీరు ఇలాగా ఎన్ని క్వశ్చన్లు ఉన్నా సరే మీరు రిమెంబర్ చేసుకోవచ్చు. సపోజ్ 9. ఓకే, బాగా వినండి. ఒక్క నంబర్కి, ఈ 9కి 9, 40, 41 ఎలాగుందో ఇంకొక పైథాగరస్ స్క్వేర్ కూడా ఉంటుంది. ప్రతిదానికి అలాగే ఉంటుంది. ఓకేనా? అంటే చూడండి, 3, 4, 5 గుర్తుపెట్టుకున్నాం అనుకో. 3, 4, 5. దీన్ని ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది? 9. ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది? 12. ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది? 15. 9, 40, 41 అలాగో 9, 12, 15 కూడా ఒక పైథాగరస్ స్క్వేరే. దీని కథ మళ్ళీ చెప్తాను, తర్వాత చెప్తాను. ఓకే, నెక్స్ట్ మీరు ఏ నెంబర్ అని ఒక నెంబర్ అనుకోండి, మీకు ఈజీగా వస్తుంది అనమాట. 11 square minus 1/2, 11 square plus 1/2, 11, 121 minus 1, 120/2, 60 and 61. 11, 60, 61. Okay, this is odd number. బేసి సంఖ్యా త్రయాలు. వీటిని ఏమంటారు? బేసి సంఖ్యా త్రయాలు. ఓకేనా? నెక్స్ట్ ఈవెన్ నంబర్డ్ పేర్. ఈవెన్ నంబర్ బాగా ఫాలో అవ్వండి. ఈవెన్ నంబర్ నాకు తెలియదు కాబట్టి నేను ఒకటి ఆడ్ నంబర్ నుంచి ఈవెన్ నంబర్ తీసుకుంటాను. అంటే దీన్ని 2 చేస్తే ఏమవుతుంది? 6, 8, 10.
ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాను. 6 నుంచి 8 10 ఎలా వస్తాయి? ఎలా ఎలా సింపుల్ చూడండి. ఓకే, 6కి 8కి రావాలి అంటే ఇది 9 - 1గా రాసుకోవచ్చా లేదా? ఇది 9 + 1. అబ్జర్వ్ చేయండి. జస్ట్ 6 నుంచి 8 10 రావాలి. కావాలని చూడండి, 6² + 8² = 10² అయిపోద్ది. ఓకే, 9 - 1 9 + 1 ఎలా వస్తుంది? 9 ఎలా వస్తుంది సార్? 6/2 హోల్ స్క్వేర్ -1 6/2 హోల్ స్క్వేర్ +1. ఓకే, ఇది 6. ఓకే, అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? అంటే ఈవెన్ నెంబర్కి ఏం చేయాలి మనము? x/2 హోల్ స్క్వేర్ -1 x/2 హోల్ స్క్వేర్ +1. ఓకే, ఇది మనం రిమెంబర్ చేసుకోవాలి. రిమెంబర్ చేసుకుంటే చాలా ఈజీ అన్నమాట. చాలా ఈజీ. ఓకే, మీ ఇష్టం. మీరు ఏ పైథాగరస్ స్క్వేర్ అయినా సరే ఇలా మనం అప్టైన్ చేయొచ్చు. ఓకేనా? సపోజ్ ఇప్పుడు మనం దీన్ని డబల్ చేసామనుకో ఏమవుతుంది? 12 16 20 అవుతుందా లేదా చూద్దాం. 12/2 12/2 ఎంత? 6 స్క్వేర్ అంటే ఎంత? 6². చూడండి, 6². ఓకే, 6² 36 - 1 35. దిస్ ఈజ్ ఆల్సో పైథాగరస్ స్క్వేరే. అది కూడా పైథాగరస్ స్క్వేరే. ఓకే, అంటే ఏంటి? ఒక నంబర్ తీసుకుంటే రెండు పైథాగరస్ పేరు వస్తాయి. ఇదో వస్తుంది 12 16 20 వస్తుంది. 12తో మరొక పైథాగరస్ పేరు కూడా వస్తుంది అనమాట. ఓకే, 12/2 6 6² 36 + 1 37. This is also Pythagoras pair. ఓకేనా కదా? అండర్స్టాండ్? 12 35 37 6 8 10 ఇలాగా మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఒక నెంబర్ తీసుకుంటే మీకు పైథాగరస్ పేర్లో ఎన్నైనా వస్తాయి. బట్ ఎలాగా? ఆడ్ నెంబర్ అయితే x x² - 1 x² - 1/2 x² + 1/2. ఈవెన్ నెంబర్ అయితే x/2 హోల్ స్క్వేర్ -1 x/2 హోల్ స్క్వేర్ +1. ఓకేనా? ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. వెరీ గుడ్. మనం ఇప్పుడు ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫంక్షన్స్, ట్రికోణమితి అంటే ఏంటంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ 3 sides and angles of a functions. ఫంక్షన్స్ యొక్క ఫంక్షన్లు అంటారు. సమ్ ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ అంటే ఏంటి? ప్రమేయాలు అంటారు. తెలుగులో ప్రమేయాలు అంటారు. ప్రమేయాలు. ఓకేనా? ఫంక్షన్స్ ఆర్ 2 categories. odd functions and even functions. ఆడ్ ఫంక్షన్స్ అండ్ ఈవెన్ ఫంక్షన్స్. బేసి ప్రమేయాలు, సరి ప్రమేయాలు. ఓకే, బేసి ప్రమేయం అంటే ఏంటి? బేసి ప్రమేయం అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా?
ఎవరైనా సరే ఎవరైనా సరే మంచోళ్ళనే నమ్ముతాం, చెడ్డోళ్ళు నమ్ముతారా? నమ్మరు. ఓకేనా? ఆడ్ ఫంక్షన్స్ అంటే చెడు వ్యక్తులు. ఏంటి? చెడు వ్యక్తులు. ఈవెన్ ఫంక్షన్స్ అంటే మంచి వ్యక్తులు. ఓకేనా? ప్రపంచంలో ఎక్కువ మంది చెడు వ్యక్తులే ఉంటారు. అలాగే త్రికోణమితిలో కూడా 6 ఫంక్షన్స్ ఉన్నాయి. 6 ఫంక్షన్స్ ఉన్నాయి. 6 ఫంక్షన్స్లో 4 ఫంక్షన్స్ ఆడ్, 2 ఫంక్షన్స్ ఈవెన్. ఓకేనా? చెప్పాను కదా, ప్రపంచంలో ఎక్కువ మంది ఎలా ఉంటారు? మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, చూడండి. దిస్ ఈజ్ ద వేవ్ ఆఫ్, దిస్ ఈజ్ ద సైన్ వేవ్. దిస్ ఈజ్ సైన్ వేవ్. ఎవరైనా బీటెక్ చదువుంటే వాళ్ళకి ఈ వేవ్ వస్తుంది. ఓకేనా? సైనసాయిడల్ వేవ్ అంటారు. సైనసాయిడల్ వేవ్ అంటారు. ఓకేనా? చూడండి, ఇక్కడ 0 దగ్గర 0 ఉంటుంది. దిస్ ఈజ్ 90 దగ్గర 1 ఉంటుంది. అండ్ దెన్ 180 దగ్గర 0 ఉంటుంది. ఓకేనా? దీన్ని సైనసాయిడల్ వేవ్ అంటారు. అంటే ఏంటంటే దీని యొక్క బిహేవియర్ చెప్తాం చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి పెరుగుతుంది, ఇటువైపు తగ్గుతుంది. అంటే పాజిటివ్లో క్వాడ్రంట్లో ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ ప్లస్, ఇక్కడ మంచి అన్న వాళ్ళు ఇక్కడ ఏమంటారు అంటే ఏంటి? మన ముందు చాలా మంచోడు ఇతరం అంటారు, మనం వెళ్ళిపోయాక దొంగ అంటారు అన్నమాట. అలాంటి ప్రమేయాలు ఏమంటారంటే ఆడ్ ఫంక్షన్స్ అంటారు. మ్యాథమెటికల్లీ మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఇయర్లో చదువుకుంటాం, ఇంటర్మీడియట్లో. f of minus x equal to minus f of x. f of minus x equal to f of minus x. f of minus x equal to minus f of x. ఓకేనా? అంటే ఏంటి? ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా చూడాలంటే ఏం చేయాలి? అతన్ని వెళ్ళి తిట్టాలి. అతన్ని తిడితే అతను మళ్ళీ మనం తిట్టాడు అనుకో మంచోడు కాదు. అతను ఎందుకు తిట్టాడని ఆలోచించి మళ్ళీ తిట్టాడు అనుకో మంచోడు. ఓకే? అంటే చూడండి, ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, f of minus x నెగిటివ్ వాల్యూ ఇచ్చినా కానీ చూడండి, నెగిటివ్ వాల్యూ ఇచ్చినా కానీ నెగిటివ్గా చూపించేస్తున్నాడు డైరెక్ట్గా, ఫేస్ టు ఫేస్. ఓకేనా? దీన్ని ఏమంటారు? ఆడ్ ఫంక్షన్స్ అంటారు. ఇలాంటి ఆడ్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఇలాంటి ఆడ్ ఫంక్షన్స్ ట్రిగ్నామెట్రీలో ఎన్ని ఉన్నాయి అంటే ఫస్ట్ నేను ఇక్కడ రాస్తున్నాను. సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా. నెగిటివ్ వాల్యూ ఇస్తే నెగిటివ్ వస్తుంది అనమాట. ఓకే, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అలాగే సైన్ నెగిటివ్ అయితే దాని యొక్క రెసిప్రోకల్ కొసెక్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ కొసెక్ థీటా. కొసెక్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ కొసెక్ థీటా. ఓకేనా? అండ్ దెన్ థర్డ్ వన్ ఈస్ ఓకే, సైన్ కొసెక్ అయిపోయింది. నెక్స్ట్ tan ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ tan థీటా. tan ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ tan థీటా. ఓకేనా? మీరు దయచేసి నోట్స్ రాసుకోండి, క్లియర్గా నోట్స్ రాసుకోండి. ట్రిగ్నామెట్రీ కానీ జామెట్రీ కానీ ప్యూర్ మ్యాథ్స్లో చాలా చాలా ఈజీ. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ ఒక్కసారి వచ్చిందంటే ఏ క్వశ్చన్ మిస్ అవ్వదు. కానీ అర్థమెటిక్ అలా కాదు, క్వశ్చన్ ట్రిక్ చేసేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది అర్థమెటిక్లో. ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్లో డైరెక్ట్గా క్వశ్చన్లు అలాగే ఉంటాయి. ఓకేనా? కాన్సెప్ట్ కావాలి ప్యూర్ మ్యాథ్స్లో. ఓకేనా? రిక్వెస్ట్ చేస్తున్నాను, బాగా చూడండి. ఇది కాట్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ కాట్ థీటా. ఓకే, సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా. cosecant of minus theta equal to minus cosecant theta. Tan of minus theta equal to minus tan theta. Cot of minus theta equal to minus cot theta. అంటే వీళ్ళందరూ నెగిటివ్ వ్యక్తులు. వీళ్ళందరికీ మనం దూరంగా ఉండాలి. ఓకే, ఇది ఆడ్ ఫంక్షన్స్. వాట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్స్?
దిస్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్స్. ఓకే, దిస్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. దీన్నే మనం కోసైన్ వేవ్ అంటారు. కోసైన్ వేవ్. కోసైన్ వేవ్ అంటే ఏంటి చూడండి, కొసైన్ వేవ్ అంటారు. కొసైన్ వేవ్ యొక్క కొసైన్ అనేది చాలా మంచిది. చూడండి, ఇటువైపు ప్లస్ ఇటువైపు ప్లస్ అంటే అద్దంకి అవతల అద్దం చూసామనుకో, అద్దంలో ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉంటాడు. అంటే లోపల మనసు ఎలా ఉందో బయట కూడా అలాగే ఉంటాడు, జెన్యున్గా. వెరీ జెన్యున్ వేవ్ కొసైన్ వేవ్. కొసైన్ వేవ్ కొసైన్ వేవ్ కాబట్టి దీని యొక్క రెసిప్రోకల్ సీకెంట్. దీని యొక్క రెసిప్రోకల్ సీకెంట్. ఇవి నేను ఏవి రెసిప్రోకల్ ఏవి ట్రాన్స్ఫర్మేటివ్ అనేది చెప్తాను ఫర్దర్గా. ఓకేనా? అంటే త్రికోణమితి అంటే ఏంటంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ సైడ్స్ మరియు యాంగిల్స్ యొక్క ఫంక్షన్స్ అన్నమాట. టూవే కాదు, సైడ్స్కి మరియు యాంగిల్స్కి ఫంక్షన్. దానికోసం మనం ఫంక్షన్ అంటే ఏంటి డిఫైన్ చేస్తున్నాం. ఫంక్షన్స్ టూ టైప్స్, ఆడ్ ఫంక్షన్స్ అండ్ ఈవెన్ ఫంక్షన్స్. ఆడ్ ఫంక్షన్స్ అండ్ ఈవెన్ ఫంక్షన్స్. ఓకేనా? సో దట్ ఇప్పుడు మనం క్వశ్చన్ cos of minus theta, if you give negative number to this, then it becomes positive only. Okay, secant of minus theta plus secant theta. Okay, secant of minus theta is equal to plus secant theta. Okay నా? తర్వాత దీని వాల్యూస్ ఎక్కడ ఉంటాయి ఏంటి అన్నీ చెప్తాను. ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాను. ఓకేనా? మీరు ఈ వీడియోలో మనకి ఫంక్షన్ అంటే ఏంటి ఫస్ట్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ట్రిగనామెట్రీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఈ రెండు వరకు మీరు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? అర్థమైంది అయితే నేను ముందుకెళ్తాను. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. రేషియో అంటే ఏంటి? రేషియో అనేది ఏంటంటారు మనం? రేషియో అంటే ఏంటి? ఓకే, రేషియో అంటే నిష్పత్తి. కానీ ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఆఫ్ దెమ్? ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. వాట్ ఆర్ దోస్? 6 ఉంటాయి. దిస్ ఈజ్ సైన్ థీటా, దిస్ ఈజ్ కాస్ థీటా, tan థీటా, cosec థీటా, sec థీటా, cot థీటా. ఓకేనా? దీన్నే రేషియోస్ అంటారు. ఓకేనా? ఇవి ఎలా వచ్చాయి? దీనికి ముందు కాన్సెప్ట్ ఉంది. అసలు మనకి యూనిట్ సర్కిల్ అంటే ఏంటి? ఆ యూనిట్ సర్కిల్ నుంచి సైను కాసు కొసైను వేవ్స్ ఎలా వచ్చాయి, ప్లస్ ఓకే హెక్సాడెసిమల్ సిస్టమ్ అండ్ ఇంగ్లీష్ సిస్టమ్ ఇలా ఉంటాయన్నమాట. వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకేనా? మనకి అవసరమైన కంటెంట్ మనం తీసుకోవాలి ఫస్ట్. ఓకే, సైన్. ఓకే, సైన్ this is right angle triangle, this is 90 degrees. ఓకే, ఇది నేను థీటా అనుకున్నానంటే దీని ఎదురుగా ఉండేదని ఆపోజిట్ అంటారు, దీని ఆపోజిట్ అంటారు. దీని పక్కన ఉండేదని అడ్జసెంట్ అంటారు. ఇది థీటా 2, ఇది థీటా 1. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది గుర్తుపెట్టుకోవడానికి. ఏది సైను, ఏది కాసు, ఏది ట్యాన్ అనేసి. నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. సింపుల్ ట్రిక్ అంటే ఏంటి? నేను ఈ బొమ్మని నేను మైండ్లో పెట్టుకుంటాను, ఐడెంటిఫై చేసుకొని నేనేం చేస్తానంటే నేను ఇలా గీతగిస్తాను.
దిస్ ఈజ్ అంటే ఏంటి? ఆపోజిట్, ఎదుటి భుజం. ఆపోజిట్ అంటే ఎదుటి భుజం. దేనికి ఎదుటి భుజం? దీనికి ఎదుటి భుజం. ఓకే, దిస్ ఈజ్ ఏబిసి ట్రయాంగిల్. ఓకేనా? భయపడద్దు, ట్రిగ్నోమెట్రీ నథింగ్, ఏమి లేదు. ఓకేనా? ట్రిగ్నోమెట్రీలో ఏంటి, మీకు బేసిక్స్ వస్తే సమ్ వాల్యూస్ అనేసుకుని చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? అసలు మీకు ఆ భయం పోతే మిగతావన్నీ వస్తాయన్నమాట. ఓకేనా? ఆపోజిట్ బై హైపోటనస్. సైన్ ఇట్ ఈస్ కాల్డ్ ఆపోజిట్ బై హైపోటనస్. ఎదుటి భుజము బై కర్ణం. ఎదుటి భుజము బై కర్ణం. ఓకే, ఆల్ రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, దిస్ ఈజ్ ఓకే adjacent by hypotenuse. ఆసన్న భుజము అంటే పక్క భుజము బై కర్ణం. ఓకే, ఈ రెండు నేర్చుకున్నారు, బాగుంది. చూడండి, ఇప్పుడు ఇది నేర్చుకున్నారు. ఈ రెండింటిని ఖండించాలి. మనం ఖండించాలి అంటే ఈ రెండింటిని టచ్ చేయాలి. హైపోటనస్ తగలకూడదు. హైపోటనస్కి ఏం చేయాలి? ప్యారలల్గా ఒక లైన్ గీసుకోండి. హైపోటనస్కు ప్యారలల్గా ఒక లైన్ గీస్తే దాన్ని ఏమంటారు? ట్యాన్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇలాగా మనము పిహెచ్డి చేయట్లేదు, రీసెర్చ్ చేయట్లేదు, జస్ట్ మన కాంపిటీషన్కి అవసరమయ్యే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవడానికి మనము ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక ట్రిక్గా మనం చెప్పుకుంటున్నాం అంతే. ఓకేనా? కొందరు వీడియోని డిస్లైక్ చేస్తున్నారు. ఆ డిస్లైక్ చేసే వాళ్ళకి నమస్కారం పెడుతున్నాను. ఇంతకంటే బాగా చెప్తాను అంటే నాకు చెప్పండి, నేను కూర్చొని వింటాను మీ దగ్గర. ఓకేనా? చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్యూర్ మ్యాథ్స్ ఎన్టీపీసీ క్లాసులు స్టార్ట్ చేయండి సార్ అనేసి. అందుకోసమని నేను ముందుకు వచ్చాను. ఓకేనా? కాస్త ఎంకరేజ్ చేయండి ప్లీజ్. టాన్ థీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, సో దట్ ఎదురు భుజం బై ఆసన్న భుజం. ఓకేనా? ఈ మూడు వస్తే మిగతా మూడు ఈజీ. ఈ మూడు మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఈ మూడు ప్రాక్టీస్ చేస్తే మిగతా మూడు ఈజీ. ఓకేనా? సైన్కి రెసిప్రోకల్ మీన్స్ sin theta into cosecant theta is equal to 1. రెసిప్రోకల్ అంటే ఏంటి? ఇది x అయితే ఇది 1/x అవుతుంది. ద ప్రోడక్ట్ ఈజ్ 1. రెసిప్రోకల్ అంటారు. ఆ రెసిప్రోకల్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్. ప్రస్తుతానికి మనం ఈ కంటెంట్ కావాలి మనకి. cosecant theta ఈక్వల్ టు ఆపోజిట్. చూడండి, సైన్కి ఇది cosecantకి ఆపోజిట్, రివర్స్. దట్ ఈస్ కాల్డ్ హైపోటనస్ బై ఆపోజిట్. దట్ ఈస్ కర్ణము బై ఏబు అంటే ఎదుటి భుజం. ఓకేనా? అండర్స్టాండ్? నెక్స్ట్, secant theta. దిస్ ఇస్ కాస్ అంటే ఏంటి? adjacent by hypotenuse. Now reciprocal of this is hypotenuse by adjacent. That is called karnama by abu. Abu ante asana bhujam. Okay, right. Next one, cot theta. What is adjacent by opposite? That is abu by abu. ఆబు అంటే ఆసన భుజం బై ఎదురు భుజం. వీటినే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటారు. తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అని ఉంటాయి.
ఓకేనా? అంటే ప్రతిదానికి చాప్టర్గా మీరు ఫీల్ అవ్వద్దు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, కొందరు అర్థమెటిక్లో ఈ మోడల్ చదవాలి ఆ మోడల్ చదవాలి అంటారు. మోడల్ వైజ్ చదివితే మీకు వచ్చేది శూన్యం. మోడల్, వాట్ ఇస్ మోడల్? క్వశ్చన్ పేపర్లో ఫిజిక్స్ బిట్ ఇస్తే మనం అది న్యూక్లియర్ విచిత్ర గురించి ఇచ్చాడా, న్యూక్లియర్ ఫిజన్ గురించి ఇచ్చాడా అంటే మనం ఏం చేయాలి? మన మైండ్ అనేది మెమరీ ఎప్పుడు డివైడ్ ఉంటుంది. మెమరీ ఎప్పుడు ఏమై ఉంటుంది? డివైడ్ అయి ఉంటుంది. అవేంటి? లైన్ సెగ్మెంట్ లాగా టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. వాటి యొక్క లొకేషన్స్కి వెళ్ళి మనం ప్రతిదాన్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. కోడింగ్ని ఫిక్స్ చేసినట్టు మీరు బీటెక్ చదువుకుంటే మీకు తెలుసుంటుంది. ఓకే, దాంట్లో కంప్యూటర్ సైన్స్లో మనం ఏమంటాము, ఒక ప్రోగ్రామ్ ఎడ్యుకేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫెచ్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, డీకోడ్ చేయాలి, ఇలా ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి? మనము ప్యూర్ మ్యాథ్స్ అయితే ఏం లేదు, డైరెక్ట్గా అంటే మన క్వశ్చన్ చూస్తేనే మనకి ఐడియా రావాలి. రాలేదంటే మనం ఆ క్వశ్చన్ ఎప్పటికీ చేయలేమని. ఆ క్వశ్చన్ ఐడియా ఎప్పుడు వస్తుంది? ప్రాక్టీస్ చేయాలి. మోర్ దెన్ 100 క్వశ్చన్స్ చాలు. 100లోనే నువ్వు మీ మొత్తం యొక్క సబ్జెక్ట్ని అక్కడ ఉంచుకోవాలి. ఓకేనా? అలాగే ఫ్యాకల్టీ లాగా స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలి. మినీ ఫ్యాకల్టీ లాగా ఈ రోజుల్లో మీరు మినీ ఫ్యాకల్టీ లాగా చదివితేనే మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు. అల్టిమేట్గా ఏం కావాలి? స్టూడెంట్ కెన్ బి బెనిఫిటెడ్, స్టూడెంట్కి న్యాయం జరగాలి. ఓకేనా? అంటే మీ థాట్స్ అన్నీ మీరు సబ్జెక్ట్ లెర్నింగ్ వైపే ఉండాలి, క్రిటిసైజింగ్ వరకు ఉండకూడదు. కొందరు క్రిటిసైజ్ చేస్తారు. ఎంతో కష్టపడి ఒక వీడియో చేశారనుకో, ఫ్యాకల్టీలో సబ్జెక్టు ఉంటుంది. ప్రతి ఫ్యాకల్టీ మోర్ దెన్ స్టూడెంట్ కంటే తెలివైన ఫ్యాకల్టీ ఉంటాడు. కాబట్టి ఫ్యాకల్టీ వచ్చి చెప్తారనమాట. ఓకేనా? కాబట్టి మనము ఒక లెర్నర్గా ఎప్పుడు లెర్నింగ్ నేర్చుకుంటానే ఉండాలి. ఓకేనా? రైట్. Okay, the first one is sin square theta plus cos square theta is equal to 1. Okay, assume here this is the theta, this is ABC, where B is a 90 degrees right angle triangle. Okay, this is opposite, this is hypotenuse, this is adjacent. ఏబు ఎదుటి భుజం, హైపోటనస్ అంటే కర్ణం, ఆబు. రైట్. sin square theta, sin means sin, this is sin, opposite by hypotenuse. Here opposite is AB square. AB square by AB square. Okay? This is AB square. Okay? Cos అంటే ఏంటి? BC square by AC. AB square by AC square equal to 1. Okay, AB square plus BC square equal to AC square. ఇదేంటిది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క రూల్. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటనస్ స్క్వేర్. ఓకేనా? మనం ఏం చేస్తాం ఇప్పుడు? రివర్స్ ఇలాగే డివైడ్ చేస్తాం. అంటే మనకు తెలిసిందేంటి? AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్. మనం ఇప్పుడు ఇది తెలియదు అనుకో, మనం ఏం చేస్తాం? యాక్చువల్గా రివర్స్ ప్రాసెస్లో చేయాలి. నీకు తెలిసిన పాయింట్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూస్తే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు hypotenuse square. Okay, if you divide this here 1 by AC square,
ఇరువైపులా ఏసీ స్క్వేర్తో భాగిస్తే ఏమవుతుంది? ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఏబీ బై ఏసీ ఏమవుతుంది ఇక్కడ మనకి? సైన్ థీటా. సైన్ థీటా, సైన్ స్క్వేర్ థీటా. ఓకే, లేకపోతే రాయండి ఏబీ బై ఏసీ స్క్వేర్. దిస్ ఇస్ బీసీ బై ఏసీ స్క్వేర్. ఏసీ బై ఏసీ. ఓకే, దిస్ ఇస్ 1. ఏబీ బై ఏసీ. ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. సైన్ థీటా ఏబీ బై ఏసీ. అపోజిట్ బై hypotenuse. Opposite by hypotenuse. What is this? This is sin square theta. This is cos square theta. This is 1. This is 1. This is 1. అంటే ఏంటి? ఏదైనా సరే ఒక ఫంక్షన్ యొక్క డెరివేషన్ వైస్ వర్స అవుతుంది. చూడండి, మనకు తెలిసిన దాని నుంచి మనకు తెలియని దాన్ని మనం కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఈ రెండు మనకి తెలిసినట్టు. ఇదే ప్యూర్ మ్యాథ్స్ అంటే. ప్యూర్ మ్యాథ్స్ అంటే పెద్ద కష్టం కాదు. ఓకేనా? ప్యూర్ మ్యాథ్స్ అంటే మొత్తం ట్రిక్కీ కాదు. ఫార్ములా లేకుండా చేస్తామంటే నథింగ్ టు ఎల్స్, ఏం చేయలేము. ఓకేనా? ఇప్పుడు మనం డేటా వాల్యూ అనుకోవాలి అంటే ఆ డేటా వాల్యూ ఎందుకు అనుకోవాలి అనేది మనకు కావాలి. నేను రేపు క్వశ్చన్ చెప్తాను. ట్యాను కార్ట్లో ఉంటే ఆన్సరు కొసకంటి సీకెంట్లో ఉంటుంది పెట్టి అనేసి. అది ఎందుకు వస్తుందో చెప్తే కదా మీకు కొసకంటి సీకెంట్ అని గుర్తుంటుంది. అలాగనమాట. ఓకేనా? ట్రిక్స్ ఎగ్జామ్కి ఏమి చేయలేవు. జస్ట్ కాన్సెప్ట్ గివ్స్ లాట్ ఆఫ్ క్లారిటీ. ఓకేనా? కాన్సెప్ట్ అనేది మనకి బాగా కావాలి, బాగా. దిస్ ఈస్ ఫస్ట్ స్టాండర్డ్ ఫార్ములా ఆఫ్ ట్రిగ్నామెట్రీ. sin square theta is equal to sin square theta plus cos square theta equal to 1. Okay, if you know this, if you divide ab square here 1 plus BC by AB square equal to AC by AB square. Can I write 1 plus what is BC by AB? BC by AB. Okay, చూడండి, హైపోటనస్ లేదు కాబట్టి ఎయిదర్ tan or cot. Remember, tan theta means AB by BC. If you reciprocal this BC by AB, 1 plus cot square theta is equal to AC by AB. Okay, AB by AC sin, AC by AB cosecant. 1 plus cot square theta equal to cosecant square theta. Very important. Understand it one. Okay, so that we have written like this, cosecant square theta minus cot square theta is equal to 1. Very important. దీని నుంచి కూడా మనం ఫైథాగరస్ స్పేస్ కనుక్కోవచ్చు. తెలుసా మీకు? చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. మీకు కన్ఫ్యూజన్ వచ్చింది, నాకు కూడా కన్ఫ్యూజన్ వచ్చింది ఫస్ట్లో. కొసెకంట్ కాటు స్క్వేర్ చేస్తే -1 వస్తుంది. ఇది ముందా అనుకుంటా. నేను ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాను సైన్ యొక్క రెసిప్రోకల్. అలాగనమాట, ఒక ఆర్డర్ ఫాలో అవుతుంది. కొసెకంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దట్స్ ఇట్. ఓకే, సైన్ ముందు వస్తుంది, దాని యొక్క రెసిప్రోకల్ ముందు వస్తుంది. టాన్ వెనక వస్తుంది, దాని యొక్క రెసిప్రోకల్ వెనక వస్తుంది. ఓకేనా? అబ్జర్వ్ దిస్. కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీని గురించి మళ్ళీ నేను ప్రొలాంగ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్
next next if you divide BC, this is a BC square on either sides. Okay, AB by BC, AB by BC. What is this? Tan square theta plus 1 is equal to AC by BC. AC means hypotenuse, BC means adjacent. This is మనకి ఏం చెప్పాము, ఇదైతే cos, this is secant square theta. Okay, understand? Very good. Secant square theta minus tan square theta is equal to 1. This is very important. Okay, from this you can obtain more number of questions. చాలా క్వశ్చన్స్ దీని నుంచి వచ్చేస్తాయి, చాలా క్వశ్చన్స్. ఓకేనా, మల్టిపుల్ కాన్సెప్ట్ ఇది. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మీరు నేర్చుకోవాల్సిందే ట్రిగ్నోమెట్రీలో 3. ఫస్ట్ వన్ sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. ఈ 3 నేర్చుకుంటే మనము బేసిక్స్ నుంచి ఇంకా మల్టిపుల్గా వెళ్తాం. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ఇంకా ప్రొలాంగడ్ చేస్తున్నాను. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ a square minus b square is equal to 1. If you write like this, a plus b into a minus b is equal to 1. A plus b into a minus b is equal to 1. If you write secant theta plus tan theta, secant theta minus tan theta. If you write this as x, and then if you get 1, what we write here? 1 by x. ఈ రెండింటి ప్రోడక్ట్ 1 అవ్వాలంటే ఎక్స్ కొట్టుకుపోతే 1 వస్తుంది, అంతే కదా. చాలా ఈజీ, చాలా ఈజీ. ఒకవేళ ఇది x అనుకుందాం అనుకో, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ 1 బై ఎక్స్. లేకపోతే n అనుకోండి, ఇక్కడ ఇంటూ అంటే కన్ఫ్యూజన్ ఎక్స్, దీని n అనుకోండి, అప్పుడు ఇది 1 బై n ఈజ్ ఈక్వల్ టు 1. దీని 1 బై n అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, టూ కేసెస్లో మీకు ఇది అర్థమైంది. చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం దీన్ని ఎతకదాం, చూడండి. ఓకే, వేర్ ఈస్ ఇంక్ బాటిల్? ఓకే, సారీ, క్లియర్గా రాసుకోండి. దిస్ ఈస్ క్వాలిటీ క్యామలిన్. చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. ఓకేనా, అలాగా మన సబ్జెక్ట్ని కూడా మనం క్వాలిటీగా చూసుకోవాలి. అంటే కంటెంట్. ఓకే, ఇప్పుడు చూడండి, let us assume this is n, this is n, this is 1 by n. Okay, if you add this, మనము
మ్యానిపులేట్ చేసుకోవాలి. ఇలాగా మనం ఒకదాని నుంచి ఇంకో దాన్ని తీసుకుంటూ రావాలన్నమాట. బేసిక్స్ అంటే అవి. ఓకే, ఆఫ్టర్ బేసిక్స్ వీ కెన్ అప్లై ద వాల్యూస్. ఓకే, మనం బేసిక్స్ నేర్చుకొని మనం వాటిని మనం అప్లై చేసుకోవాలి. ఓకేనా, అదే సబ్జెక్ట్ అంటే. ఇఫ్ యూ యాడ్ దిస్ 2 secant theta, you get 2 secant theta, tan theta get cancelled, n plus 1 by n. Secant theta equal to 1 by 2 n plus 1 by n. సింపుల్. ఓకేనా, ఇలాగా మనం చూడండి, యాడ్ చేస్తే ఏమొస్తుంది? సీకెంట్ వస్తుంది. బాగా వినండి, యాడ్ చేస్తే సీకెంట్ వస్తుంది. యాడ్ చేస్తే ఏమొస్తుంది? సీకెంట్ వస్తుంది, ఫస్ట్ టర్మ్ వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. ఓకేనా, దిస్ ఈస్, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ యాడ్ చేస్తే సీకెంట్ వస్తుంది. జస్ట్ యాడ్ చేస్తే సీకెంట్ వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. Secant theta plus tan theta is equal to n. If you know this, you can do subtraction minus. అంటే change the signs here. Secant get cancelled. Tan 2 tan theta is equal to n minus 1 by n. Okay, this is very important. ఓకేనా, ఈ రెండు నేను అప్లికేషన్స్లో యూజ్ చేస్తాను. ఓకేనా, అప్లికేషన్స్లో యూజ్ చేస్తాను. ఓకేనా, లైక్ దిస్ ఓన్లీ వీ కెన్ రైట్ హియర్ డైరెక్ట్లీ వితౌట్ సీయింగ్ హియర్ లైక్ దిస్. cosecant theta equal to 1 by 2 n plus 1 by n. Here cot n minus 1 by n to something. What is this? ఇలాగా మనం రాయొచ్చు. ఇది ఎలా వచ్చింది సార్ ఒకసారి చెప్పండి అంటే చెప్తాం, చూడండి. ఓకే, మనకేమి తెలుసు? cosecant square theta minus cot square theta is equal to 1. ఓకేనా, cosecant square theta minus cot square theta is equal to 1. If you write like this, this is p, then you can return p. This is n, you can return 1 by n. This is x, this is written 1 by x, like this. Okay, if you take this as n, what is this 1 by n? If you add both equations to get 2 cosecant theta equal to n plus 1 by n. Cosecant theta is equal to n plus 1 by n, 1 by 2. Right, 1 by 2. Okay, understand? Very good. Next, cosecant theta plus cot theta is equal to n. Cosecant theta minus cot theta is equal to 1 by n. Then if you subtract this, 2 cot theta n minus 1 by n, cot theta equal to 1 by 2 n minus 1 by n. This is okay. Understand? Next, నేను నాకు తెలిసిన ప్రకారం నేను మీకు హౌ టు రిమెంబర్ ద వాల్యూస్, సమ్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను.
ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో పూర్తిగా అంటే మీ దగ్గర నేను నేర్పిస్తాను, మీకు చెప్పే విధంగా మీరు చెప్పే విధంగా నేను నేర్పిస్తాను. ఓకేనా? భయపడద్దు. ట్రిగ్నామెట్రీ ఈజ్ నథింగ్. ఓకే, చూడండి. The graphical representation of a sine wave is like this. సైన్ వేవ్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఓకేనా? మనం అట్ ఏ టైం అన్ని విలువలు గుర్తుపెట్టుకోవాలంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది. సో దట్ వాళ్ళు ఏం చేస్తారు, ట్రిగ్నామెట్రీ అంటేనే వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలా అంటారు. అందుకని వాళ్ళు ఏం చేయాలంటే కొందరు బొమ్మల నుంచి, కొందరు డయాగ్రామ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. కాబట్టి నేను ఈ సైన్ వేవ్ని ఒక స్టడీ చేస్తున్నాను. దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 90 degrees, దిస్ ఈజ్ +1, దిస్ ఈజ్ -1. ఓకే, అండర్స్టాండ్? దిస్ ఈజ్ 90, దిస్ ఈజ్ 180. ఓకే, అబ్జర్వ్ హియర్. నేను కొంచెం రైట్ చేస్తున్నాను. ఇది sin 0 is equal to 0. If you start looking this 0, this is x-axis, this is y-axis. ఎక్కడ టచ్ అయింది? మనం గ్రాఫ్ ఇచ్చి 0,0 రిప్రజెంట్ చేయంటే ఎక్కడ చేస్తారు? ఇక్కడ చేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్, మూల బిందువు. ఏ బిందువు? మూల బిందువు. ఓకే, sin 0 is equal to 0. If you write like this, sin 90 is maximum. Sin 90 is maximum. Maximum means +1. Sin 90 is maximum. Sin 0 is the minimum. Here, first quadrant లో అంటే ఇప్పుడు మనకు రెండు వాల్యూస్ వచ్చేసాయి. sin 0 is equal to 0, sin 90 is equal to 1. sin 0 is equal to 0, sin 90 is equal to 1. Okay, understand? Next, if you see this is okay, I can draw here, I can draw here. This is cosine wave. Okay, if you take 0 here, this is +1, here 90, this value is 0. Okay, if you overlap both diagrams, అంటే ఈ డయాగ్రామ్ తీసుకొస్తే పైకి మీకు ఎలా వస్తుంది? ఇలా వస్తుందమ్మా, మ్యాక్సిమం హియర్ దిస్ ఈస్ ఓవర్లాప్ అవుతుంది. ఈ ఓవర్లాప్ పాయింట్ని ఏమంటారంటే, బీటెక్ చదువుకుంటే మీకు అర్థమయ్యేది. బీటెక్ చదవలేదు కాబట్టి ఇబ్బంది లేదు, గుర్తుపెట్టుకోండి. 0కి 90కి మధ్యలో వాల్యూ ఏమంటారు? దీన్ని 45. దీన్ని ఏమంటారు? 45. ఈ 45 సైన్కైనా కాస్కైనా ఈక్వల్. చూడండి, సైన్ వేవ్కి ఒకే దగ్గర ఉంది, కాస్ వేవ్కి ఒకే దగ్గర ఉంది. దట్ ఈస్ కాల్డ్ బీటెక్లో విఆర్ఎంఎస్, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అంటారు. విఆర్ఎంఎస్ ఫిజిక్స్లో ఇస్తాడు. రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అంటే ఏంటి? ఓకేనా? చూడండి, 45 sin 45 ఈజ్ ఈక్వల్ టు కాస్ 45. దాని వాల్యూ నాకు తెలీదు ప్రస్తుతానికి అనుకోండి, దాని వాల్యూ నాకు తెలీదు. బట్ sin 45 ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 అని మా సార్ చెప్పాడు. అంతే, నాకు తెలిసింది ఏంటి ఇప్పుడు? sin 45 ఈజ్ ఈక్వల్ టు కాస్ 45. ఓకేనా? తర్వాత దాని వాల్యూ ఏంటి? 1/√2. దిస్ ఈజ్ 0.707 అంటారు. దీన్నే చాలా ఇంపార్టెంట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? sin 0, sin 90, sin 45 వచ్చేసింది. సింపుల్. ఓకే, సింపుల్. ఈ 3 నేర్చుకోండి. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ప్రతిదీ ఎవ్రీథింగ్ చాలా ఈజీగా ట్రిగ్నామెట్రీ మీకు బాగా అర్థమవుతుందని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే
మనం ఈ వీడియోలో మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సైన్ వేవ్ కాస్ వేవ్ రిప్రజెంట్ చేసాము. ఈవెన్ ఆడ్ ఫంక్షన్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేర్చుకున్నాము. ట్రిప్లెట్ గురించి నేర్చుకున్నాము. ఇవన్నీ బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, అంతే, నథింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ మనం ఏం చేస్తాము, థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లం చేయడాలు ఇలాంటివి చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.